డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మరి మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చాలా వీడియోస్ చేసాం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ ఐడియాస్ కదా. చాలా మందికి దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎక్కువ డబ్బులు రావాలంటే ఏం చేయాలి, అలాంటి వాటికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు వినడానికి కూడా. మరి అలాంటి మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి ఈరోజు మనతో పాటు రెడీగా ఉన్నారు సునీల్ రెడ్డి గారు. మరి ఆలస్యం చేయొద్దు, ఆ బిజినెస్ ఐడియా ఏంటో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. నమస్తే సార్. నమస్తే అండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ మా వ్యూవర్స్ కి ఈరోజు మీరు ఏం చెప్తున్నారు? తక్కువ పెట్టుబడిలో అసలు పెట్టుబడి లేకుండా చేసే బిజినెస్లు కూడా ఉన్నాయి, పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసే బిజినెస్లు కూడా ఉన్నాయి. సో ఆన్లైన్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేసే బిజినెసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఒక చిన్న బిజినెస్ గురించి మాట్లాడదాం. మార్నింగ్ నిద్ర లేచారు అంటే ఒకటి లేని డే స్టార్ట్ అవుతుంది. ఏంటది? టీ, కాఫీ, చాయ్. ఈ రోజుల్లో ఇంకోటి ఏంటంటే చాలా మంది హెల్త్ కాన్షియస్ తీసుకునే వాళ్ళు గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ కాఫీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంది. సో చాలా మంది టీ బిజినెస్ అరే చీప్ అని మాట్లాడుకుంటారు అనే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. టీ బిజినెస్ చీప్ అనుకునే వాళ్ళ కోసం మాత్రమే. సారీ, కొంతమంది ఆడియన్స్ తిట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను డైరెక్ట్ టు ఫ్రాంక్ గా మాట్లాడతాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, చాలా మంది బీటెక్ స్టూడెంట్స్ అని మీరు గమనిస్తే స్ట్రీట్స్ లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను రీసెంట్గా ఇదే అమీర్పేటలో ఒక స్టూడెంట్ని కలిశాను. వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అబ్బాయి, చిన్న స్నాక్స్ బిజినెస్ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయి ఒక మంత్లీ 50,000 రూపీస్ రెవెన్యూ ఈజీగా జనరేట్ చేస్తున్నాడు. సో ఆ అబ్బాయి గురించి మనం మాట్లాడడం అనేది పక్కన పెట్టేసి ఇప్పుడు అలాగే ఒక చిన్న సింపుల్ తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక బిజినెస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఒక 50K ఇన్వెస్ట్మెంట్ అనుకుందామండి. సార్ నేను ఒక 50,000 కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేను, నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి, నాకు డబ్బులు ఎక్కువ కావాలి, రిటర్న్స్ ఎక్కువ రావాలి. సో ఇప్పుడు దీనికి ఒక చిన్న టిప్ చెప్తాను. ఇప్పుడు అదే 50,000 రూపాయలతోటి రాజు, రమేష్ ఇద్దరు టీ బిజినెస్ పెట్టారు అనుకుందాం. ఇందులో రాజు సక్సెస్ అయ్యాడు, రమేష్ ఫెయిల్ అయ్యాడు. కానీ రాజు వచ్చేసి మంత్లీ 2-3 lakhs రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు, రమేష్ వచ్చేసి 20-30,000 రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు. అదే 50,000 టీ బిజినెస్. సార్ ఆకు ఒకటే, ఫార్ములా కూడా ఒకటే. కానీ ఎందుకు సార్ అక్కడ తక్కువ రెవెన్యూ ఇక్కడ ఎక్కువ రెవెన్యూ వస్తుందంటే, ఫస్ట్ థింగ్ అసలు టీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారో వీళ్ళిద్దరు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఒక టీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ప్రాపర్గా కావాల్సింది ప్రాపర్ బేసిక్ కిచెన్ ఎక్విప్మెంట్. అప్ టు 10K బేసిక్ కిచెన్ ఎక్విప్మెంట్. టీ షాప్ కంటే కావాల్సింది మనకు గ్యాస్ స్టవ్, సిలిండర్, ఇంకా ఒక పెట్టడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్. అప్ టు మిషనరీ మొత్తం కంప్లీట్గా 25K వచ్చేస్తుంది ఈజీగా. ఎంత? 25K మిషనరీ, అతనికి కావాల్సినటువంటి రూమ్ కి సెటప్ కావాల్సిన ఒక సింపుల్ రూమ్ చాలు, పెద్ద రూమ్ అవసరం లేదు. అండ్ దెన్ నెక్స్ట్ రిమైనింగ్ 25,000 అతను అడ్వాన్సో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెయింటెనెన్స్ కనుక్కుందాం. సో దీన్ని ప్రాపర్గా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎలా మనం ప్రాపర్గా చేసుకుని మనం అది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ బేస్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇతనికి ఇక్కడ 50K ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి ప్లేసెస్లో పెట్టాలి. ఇప్పుడు కొన్ని బిజినెస్లకి డీసెంట్ ఏరియాస్ కావాలి, కొన్ని బిజినెసెస్కి వచ్చేసి పాపులేషన్ ఉన్న ఏరియా కావాలి, కొన్ని బిజినెసెస్కి వచ్చేసి ఎక్కువ రద్దీ ఉన్న ఏరియా కావాలి. ఈ టీ లాంటి బిజినెస్, టీ కాఫీ లాంటి బిజినెస్ ఎక్కువ ఫ్లోటింగ్ ఏరియాలో తీసుకోవాలి, ఎక్కువ ఫ్లోటింగ్. అలాగే ఇంకొకరు చాలా మంది ఏం చేస్తారంటే ఫ్లోటింగ్ ఏరియా ఉంది కదా అని చెప్పేసి వెహికల్స్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో టీ షాప్ పెడతారు. మన రమేష్ ఏం చేస్తాడంటే ఎక్కువ వెహికల్స్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో టీ షాప్ పెట్టాడు. రాజు ఏం చేశాడంటే ఫ్లోటింగ్ పీపుల్స్ బై వాక్ లో ఉన్న ఏరియాలో టీ షాప్ పెట్టాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బై వాక్ లో వెళ్ళేవాడు అక్కడ ఆగి టీ తాగడానికి స్కోప్ ఉంది. బై కార్ లో వెళ్ళే పర్సన్ ఆ కాఫీ టీ తాగడానికి పార్కింగ్ ప్రాబ్లం అనో ఇలాంటి, అంటే మనం ఏం చేయాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఒక 100 ways లో మనం దాన్ని మార్కెటింగ్ అనాలైసిస్ చేయాలి. అది నేను నేర్పిస్తాను 100%. ఇప్పుడు ఇక్కడ రాజు ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్, సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ పీపుల్స్ వాకింగ్ ఫ్లోటింగ్ ఉన్న ఏరియాలో స్టార్ట్ చేశాడు. రమేష్ ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటి, పీపుల్స్ ఫ్లోటింగ్ ఉంది బై కార్ బై వెహికల్స్ వెళ్తున్నాయి, ఫ్లోటింగ్ ఉంది కానీ స్టాపింగ్ తక్కువ ఉంది, సిగ్నల్స్ ఉన్న ఏరియాలో పెట్టేశాడు మనోడు. అంటే చాలా మంది మేజర్ మిస్టేక్స్ ఏం చేస్తారు బిజినెస్లో ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్, ప్రాపర్ లొకేషన్ సెట్ చేసుకోకపోవడం. ఇప్పుడు మనోడు ప్రాపర్ లొకేషన్ సెట్ చేసుకున్నారు. రాజు ఇన్కమ్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు లైక్ ఒక
బయట మార్కెట్లో తాగాలంటే 10 రూపీస్ నుంచి 50 రూపీస్ వరకు మార్కెట్ నడుస్తూ ఉంది. కాఫీ, టీ, గ్రీన్ టీ, లెమన్ టీ లాగా. సో మనం ఏం చేద్దాం, మేజర్గా ఇప్పుడు డిఫరెంట్ టీకి డిఫరెంట్ ఫ్లేవర్కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. సో స్నాక్స్ ఉంటాయి, లైక్ అక్కడ మన టైమ్స్ పాస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అదే టీ కేఫ్లో మన రాజు స్టార్ట్ చేసిన ఒక టెక్నిక్ టిప్ ఏంటంటే, సో అక్కడ వచ్చే పీపుల్స్ని ఎంగేజ్ చేసుకుంటూ బిజినెస్ చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పీపుల్ని ఎక్కువగా కూర్చోడానికి వాళ్ళకి టైం ఇస్తున్నాడు. టైం ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ టీస్ అనేది ఆర్డరింగ్ జరుగుతుంది, రైట్? అది ఒక వన్ ఆఫ్ ద టెక్నిక్ మనోడు యూజ్ చేశాడు. ఇక్కడ ఏమవుతుందంటే మనోడు టీ కాస్ట్ 10 రూపీస్ పెట్టాడు, గ్రీన్ టీ, లెమన్ టీ 15, 20 ఇలా అనుకుందాం. ఇప్పుడు మనం యావరేజ్గా 15 రూపీస్ తీసుకుందామా? యావరేజ్గా 15. ఇప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు, అంటే ఇంతకుముందు టైమింగ్ ఉండేది, అంటే ఈ టైంలో కాఫీ టీ తాగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయినా కూడా టీ తాగుతున్నారు, ఏ టైం అయినా కూడా టీ కాఫీ ఇట్స్ మ్యాండేటరీగా తాగేస్తున్నారు పక్కాది. సో ఇప్పుడు మనోడు మార్నింగ్ వచ్చేసి మనోడి 1000 కప్స్ సేల్ ఉంది, ఈవినింగ్ 1000 కప్స్ సేల్ ఉంది. ఎంత? మార్నింగ్ 1000, ఈవినింగ్ 1000. అంటే ఇంకా మనోడికి ఇంకా ఎక్స్ట్రాగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం యావరేజ్ 1000 తీసుకుందాం, బిజినెస్ ఉన్నా బిజినెస్ లేకపోయినా. సో ఇప్పుడు 2000 కప్స్ పర్ డే సేల్ ఉందండి. పర్ కప్పుకి మనము 15 రూపీస్ తీసుకుందాం అనుకుందాం. 2000 కప్స్ ఇంటూ 15 రూపీస్ ఎంత అవుతుంది మనకు? యాజ్ యూజువల్గా తీసుకుంటే ఇప్పుడు ఎంత అవుతుంది మనకు? 50,000 రూపీస్ బిజినెస్ ఆల్మోస్ట్ టర్న్ ఓవర్ అయింది, రైట్? 2000 కప్స్ ఇంటూ 15 రూపీస్ మోస్ట్లీ ఎంత అవుతుంది మనకి? ఇంకా ఎక్కడ 30,000 అవుతుంది. 30,000 అవుతుంది. మనం యావరేజ్ తీసుకుందాం, మెయింటెనెన్స్ అన్ని 30,000 అయిందండి పర్ డే. టర్న్ ఓవర్ 30,000 రూపీస్ అంటే 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన బిజినెస్ లో పర్ డే టర్న్ ఓవర్ ఎంత? 30,000 టర్న్ ఓవర్ చేస్తే మనోడు ఇప్పుడు ఈ 30,000 లో ఇన్వెస్ట్మెంట్, రా మెటీరియల్ కాస్ట్, ఎవ్రీడే ఎక్స్పెండిచర్ తీసేసి ఒక 10,000 తీసేద్దాం. ఎంత మిగిలిందండి ప్రాఫిట్? 20,000 రూపీస్. 30 days ఇంటూ 20,000, 6 lakhs రెవెన్యూ. 6 lakhs. ఎంత ఇన్వెస్ట్మెంట్? 50,000 ఇన్వెస్ట్మెంట్, 6 lakhs రెవెన్యూ. సార్ 2000 కప్ సేల్ అయినప్పుడు కదా సార్, అది వదిలేద్దాం, 1000 కప్ సేల్ అనుకుందాం, 3 lakhs రెవెన్యూ. సార్ అంత ఎప్పుడవుతుంది సార్, టైం పడతాము. అరే పోనీ 500 కప్స్ అనుకుందాం, 1.5 lakhs. 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, రిటర్నింగ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ ఏ మంత్ మీకు వచ్చేస్తుంది. అంటే సింపుల్ టెక్నిక్ అండి. అంటే ఇప్పుడు నేను టీ బిజినెస్ ఇక్కడ చెప్పాను, ఈ ప్లేస్లో మనం ఏ బిజినెస్ ఎక్కడ స్టార్ట్ చేస్తే వస్తుంది అనేది మనము ప్లాన్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలాగ బిజినెస్ని మనం ప్రాపర్ వేలో సెట్ చేసుకోవాలి. దానికి ఒక కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇప్పుడు రాజు ఏం చేశాడంటే బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు, రమేష్ ఏం చేశాడంటే అంతా నాకు తెలుసు అనుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే, నాలాగే వీడియోస్ చాలా మంది చెప్తారు, అందరు చెప్తారు. రమేష్ ఏం చేశాడు? విన్నాడు, నాకు తెలుసు అనుకున్నాడు. ఎవడు? రమేష్. రాజు ఏం చేశాడు? విన్నాడు, నేర్చుకుంటూ బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు, సో సక్సెస్ అయ్యాడు. అంటే ఇక్కడ బిజినెస్ లో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు 50,000తో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా, 10,000 ఇన్వెస్ట్మెంట్ కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. 10,000 ఇన్వెస్ట్మెంట్ తోటి కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఆ 10,000 రూపీస్ బిజినెస్ తోటి ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా అవ్వాలో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను చెప్తాను ఖచ్చితంగా. 10,000 రూపీస్ బిజినెస్ తోటి సార్ పార్ట్ టైం స్టూడెంట్స్ కూడా ఎలా చేయొచ్చో చెప్తా. మన దగ్గర ఉన్నటువంటి స్కిల్ తోటే మనం మార్కెటింగ్ చేసుకొని మంత్లీ 50,000 నుంచి 1 lakh ఎలా ఇన్కమ్ ఏం చేయాలో నెక్స్ట్ ఎపిసోడ్ నేను చెప్తాను. ఆర్ యు రెడీ? వాళ్ళేమో నేనైతే రెడీ ఉన్నాను సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.